నమస్తే అండి. వెల్కమ్ టు నీరిస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నామండి. మీరందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అందులో కూడా మేము ఉండాలి, అంతే కదా అండి. వీడియోలు అందరూ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా నా సబ్స్క్రైబర్ అందరు కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. కామెంట్స్ చేస్తున్నారు, రెసిపీలు అడుగుతున్నారు, ఎప్పుడు చెప్పేదే అంతే కదా అండి. అందరికీ థ్యాంక్ యూ. మీరు అడిగినవన్నీ నేను చేస్తూనే ఉన్నాను. ఈరోజు వచ్చేసి నాకు అటుకుల పాయసం అడిగినరండి. అటుకులది పాయసం చేస్తున్నాను ఈరోజు. మేము ఎట్లా చేస్తామో చూడండి, మీరు కూడా చేయండి, మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి, అంతే కదా. ఏం కావాలో చూద్దాం రండి. అటుకుల పాయసం కదండి. ఒక గిన్నె అటుకులు, ఒక గిన్నె సేమియా తీసుకున్నానండి. రెండు మిక్స్ చేసి చేస్తాను నేను, బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక గిన్నె అటుకులు, ఒక గిన్నె సేమియా, ఒక గిన్నె బెల్లం, 3 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. దానికి సరిపడా 1 లీటర్ మిల్క్. మన ఇష్టం అండి. మీరు ఎంతనన్నా వేయండి, 1/2 లీటర్ అన్న వేయండి, 1 లీటర్ అన్న వేయండి, మన ఇష్టం అది. కొందరు చిక్కగా చేసుకుంటారు, కొందరికి లూజ్గా ఇష్టం ఉంటుంది, కొందరు చిక్కగా ఇష్టం ఉంటుంది కదమ్మా, అంతే. ఎవరికి ఇష్టం ఉంటే అట్లా అది 1 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. ఇలాచీ పౌడర్, కొద్దిగా అంత నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏమన్నా వేయండి. వేస్తేనే బాగుంటుంది. కాజు బాదం మనం వేద్దాం. ఇప్పుడు ఏమేం కావాలో చూద్దాం రండి. ఎట్లా చేయాలో చూద్దాం. పాలు కాగబెడదామండి. కొంచెం పాలు కాగినాక నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం మనం. బాగుంటుందండి, మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ కాంబినేషన్లో టేస్ట్ బాగుంటుంది. అంతే, కొంచెం మంచిగా పాలు మసలాలండి మనకి. అంతలోపు మనం ఏం చేద్దామంటే ఈ పాలను ఇంకొక స్టవ్ మీద సిఫ్ట్ చేసి ఈ గిన్నెని ఇక్కడ పెట్టేద్దామండి. అక్కడ మనకు పాలు వేడైతేనే ఉంటాయి. అంతలోపు మనం ఇవి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించుకుందాం మనం. ఇది అంతా ఒక 2 స్పూన్ల నెయ్యి వేద్దామండి మనము. మనకు స్వీట్ అంటే నెయ్యి కదండి, మీకు కూడా తెలుసు. నెయ్యి లేకుంటే బాగుండదు, అది కూడా ఉంది ఇప్పుడు. అట్లా కొంచెం అన్ని కాజు, కొంచెం అన్ని బాదం వేద్దామండి మనము. కొద్దిగా నెయ్యి వేడి కానీ వేడైపోయిందండి. ఇదిగో చూడండి, ఒక గుప్పెడు వేసిన నేను. కొన్ని కాజు, కొన్ని బాదం, కొంచెం గోల్డ్ కలర్ రావాలి మనకి. చిరోంజి కూడా వేస్తారండి, నా దగ్గర ఇప్పుడు అవి లేవు. అవి వేస్తే కూడా బాగుంటాయి. ఇవన్నీ కొద్దిగా మనకు గోల్డ్ కలర్ రావాలండి. కలర్ వచ్చేసినాయి మనకి. ఇంకా చూడండి, అటుకులు వేస్తున్నానండి. అదే నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి మనం. అటుకులు మంచి కలర్ రావాలండి మనకి. అటుకులు టేస్ట్ మంచిగా ఉంటుంది, అటుకులు నేతిలో వేయించేసి. సిమ్లోనే పెట్టుకోండి. దీంట్లోనే ఇది కూడా వేయించుకోవాలండి మనము. సేమియా కూడా 2 ఒకటేసారి వేయించుకోవాలి. అటుకులు వేగితే మనకి ఇట్లా అయిపోతుందండి, క్రిస్పీగా అయిపోతాయి మంచిగా, సూపర్గా ఉంటాయి. వైట్గా అయిపోయినాయి చూసిరండి.
చూడండి ఇగో ఇట్లా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మనము. ఈ కలర్ వస్తే బాగుంటుంది మనకి. అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో పాలు వేసుకోవాలండి. కాచి చల్లారిన పాలండి. ఇగో దాంట్లో ఇంకా కొన్ని వాటర్ వేద్దామండి. మనము ఒక 2 కప్పుల వాటర్ వేస్తున్నాం, ఎందుకంటే మనకు అవన్నీ ఉడికినాక మరీ చిక్కగా అయిపోతుంది. ఈ క్వాంటిటీ మనకు చాలు. 3 కప్పుల వాటర్ వేసినాము. ఇది పక్కన షిఫ్ట్ చేద్దామండి. పక్కన షిఫ్ట్ చేసి బెల్లం కరిగిస్తాం మనం ఇప్పుడు. ఎందుకంటే డైరెక్ట్ బెల్లం వేస్తే మనకి పగిలిపోతాయి, పాలు పగలకుండా రావాలి మనకి పాయసం. అందు గురించనే ఈ టిప్పు. కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అనేది మనం కరిగించుకోవాలి. కొంచెం మనకేం పాకం ఏం వద్దండి, కొద్దిగంత మనకు కరగాల అంతే. అది కరిగినాక మనం పాయసం వేసుకోవాలండి. పాయసం అంతవరకు మనకి మంచిగా ఉడికిపోతుంది, టెక్స్చర్ వస్తుంది మనకి. అంతే. కొంచెం బెల్లం కరిగింది అనుకోండి మనకి, ఇందులో వేద్దాము. ఇది ఉడికినాక వేయాలండి, ఎందుకంటే మళ్ళీ మనకి బెల్లం మొదలేస్తుడు. బెల్లం ఉడుకుడు కాదమ్మా, పగులుతుంది. పాలేసినాం కదండి మనము, అందు గురించి బెల్లం వేయొద్దు మనము. మొత్తం ఇదంతా ఉడికి మొత్తం రెడీ అయిపోయింది అనగానే అప్పుడు మనం పాకం ఇందులో వేసుకోవాలా, లేకపోతే పగులుతుంది మనకు, పాలు పగిలిపోతాయి. అట్లా నాకు అడిగిండ్రు, అంటే పగిలిపోతుంది అక్క మేము చేస్తే అని అంటే, అదే మరి ఇట్లా మనం పాలలో బెల్లం వేస్తే పగిలిపోతుంది. అందుకే డైరెక్ట్ అట్లా వేయకుండా ఇట్లా కొంచెం పాకం లెక్క చేసుకొని కొంచెం బెల్లం కరిగించుకొని లాస్ట్కు ఇది మొత్తం మనకు మసిలినాక ఉడికినాక అప్పుడు ఆ టైంలో మనము బెల్లము రసం వేయాలండి. అప్పుడు మనకి బాగుంటుంది. అవి 2 కలిసి తేనె లెక్క అవుతుంది. మస్తు టేస్ట్ ఉంటుందండి ఈ పాయసము. నిజంగా అటుకులు సేమియా కాంబినేషన్లా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అడిగిరు కాబట్టి కంపల్సరీ ట్రై చేస్తారు నాకు తెలుసు. ఇవి అన్నీ ఒకదాని వెనుక ఒకటి అన్ని పండగలే కదండి. ఇక మొన్న దగ్గర శ్రావణం, ఇప్పుడు శ్రావణం అయిపోయింది. ఇక ఇప్పుడు కృష్ణాష్టమి అయిపోగానే మళ్ళీ వినాయక చవితి, ఇవే ఉంటాయి కదనే ఈ పండగలు. ఇప్పుడు ఇక దీపావళి దగ్గర వరుసగా ఉంటాయి, అన్ని పండగలే దగ్గర ఉంటాయి. ఇక ఆఖరి పండగలు పెద్దవి, దీపావళి దసరా అంతే 2 పండగలు. నాకు మొన్న మోతీచూర్ లడ్డుకు అది గ్లూకోజ్ లిక్విడ్ది లింక్ అడిగిండ్రండి. నేను లింక్ మెన్షన్ చేసినాను చూడండి, ఆ లింకుని. బాగుందండి మోతీచూర్ లడ్డులు అయితే, నిజంగానే నిల్వ మంచిగా ఉన్నాయండి. 1 వీక్ అయినా ఖరాబ్ కాలేదు అస్సలు, చాలా బాగుంది. నేను కూడా చూసిన, మంచిగా ఉన్నాయి. ట్రై చేయండి మీరు. అది మళ్ళీ షైనింగ్ కూడా వస్తుంది, లడ్డు షైన్ వస్తుంది మంచిగా, చాలా బాగుంది. నిజం చెప్తున్నా, అంత మంచిగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చినాయి, ఎందుకంటే కరెక్ట్గా వచ్చింది. టెక్స్చర్ కూడా మంచిగా వచ్చింది, టేస్ట్ కూడా మంచిగా వచ్చిందండి. మీరు చేయండి, తప్పకుండా చేయండి. చూడండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, మన ఛానల్ ఉన్నది కదా, చూడండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. మనకి ఇంకా కొంచెం ఉడకాలండి. ఇంకా సగం ఉడికింది, ఇంకా సగం ఉడకాలి. ఎందుకంటే కొంచెం ఉడికితేనే సిమ్మె పెట్టినాము, మళ్ళీ పొంగుతుంది కదనే. చూడండి మనము బెల్లం మంచి ఏమైనా నలకలు ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఇందులో ఏం లేదు కాబట్టి నేను వేసేస్తున్నాను. ఇదిగో చూడండి మొత్తం బెల్లం. ఇది పాకం ఏం కాదండి, ఓన్లీ నేను కరిగించిన బెల్లంని వేసేసినాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి నేను, అంతే. స్టవ్ ఆఫ్. ఇప్పుడు కలుపుకోవాలి కొంచెము, మనము కొంచెం అంతా కలిపేసేయాలి అంతే. చూసారా టెక్స్చర్ వచ్చేసింది కూడా మనకి. ఈ టైంలో మనము కొంచెము ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్తో మనకి టేస్ట్. చూడండి ఇలాచీ పౌడర్. ఇంకా కొంచెం అంతా, మీరు నన్ను ఏమన్నానంటే కొద్దిగా అంతా నెయ్యి వేస్తానండి. వెయ్యాలి నెయ్యి వేస్తేనే మనకి టేస్ట్ టెక్స్చర్ బాగుంటుందండి, అందుకే వేయడము. నేను స్వీట్ ఐటెంలల్లో కంపల్సరీ నెయ్యి ఉంటేనే టేస్ట్ అండి మనకి. రెడీ అయిపోయింది చూడండి, సూపర్గా వచ్చింది.
తప్పకుండా మీరు చేస్తారని నాకు కూడా తెలుసు, అంతే కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని. ఇంకా మా వంటలు అన్నీ మీరు చూస్తూనే ఉండండి. మీరు చూస్తుంటేనే కదండి మేము ఇంకా చేయాలని అనిపించేది, అంతే కదండి. అదే కదా. ఇంకా మీరు కంపల్సరీ లైక్ చేయండి. మీ లైక్ ద్వారా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి వీడియోలు. అందు గురించే నేను మరీ మీకు చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు ఏందమ్మా, ఇక కొంచెం మనం తినాలి. స్పూన్ తీసుకో, పెట్టిన స్పూన్ తీసుకో, కొంచెం మనం తినాలి. అమ్మ చూడు ఎట్లా చెప్తుంది. తీసుకోమ్మా, నువ్వు తీసుకో, ఫస్ట్ తీసుకున్నాక తీసుకుంటా. తీసుకో, వేడిగా ఉందమ్మా. వేడిగా ఉంది. భలే బాగుంది. మంచిగా అయిందా? సూపర్ ఉంటుందండి. ఏముందండి మీకు తెలుసు కదా, అటుకుల పాయ మస్తు వేడి ఉన్నదండి. సూపర్గా అయిందండి, నిజం చెప్తున్నా. చాలా బాగుంది, టేస్ట్ అద్భుతం, అంత బాగుంది. కొంచెం చల్లారితే ఇంకా గట్టిగా అవుతుందండి. అవుతుంది. మనం చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంది. కొద్దిసేపు అయినాక మంచి కూర్చొని తింటానండి నేనైతే. అంత బాగా అయిందండి మరి నిజంగా. ఇగో పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయి, అంతే కదా అండి. అంతే అండి. బాయ్ అండి, బాయ్. బాయ్.